ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పిన విషయం సార్ కూడా మీకు వాట్సాప్ పెడతాను. అక్కడ ఇచ్చారు, అక్కడ ఇచ్చినారు. ప్రభుత్వ విప్ గారు చెప్పినారు సార్, ప్రభుత్వ విప్ గారు చెప్పినారు సార్, కలెక్టర్ గారు చెప్పినారు. ఓకే ఓకే ఓకే. అంటే సార్ మనకు వస్తుంది అప్లికేషన్, అవసరం వస్తే అప్లికేషన్ తీసుకురామని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తెలుసా సార్ ఈ ఐడియా మీకు ఉన్నాయి? ఇంతకుముందు వచ్చారు, అప్పుడు సర్వే చేపిస్తానికి మరి ఆఫీసర్ అప్పుడు మీరు ఒకటి సర్వేతో కూడా చేపిస్తానంటుంది కదా మన ఆయన. మేమేంది అది కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు దానికి ఎవరు కన్స్ట్రక్షన్ చేయొద్దని క్లియర్ కట్గా మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాం. సిడిఎంఐ నుంచి కూడా మీకు కంప్లైంట్స్ వచ్చినాయి. ఆల్రెడీ దాన్ని డెమాలిషన్ చేసారు. డెమాలిషన్ జరిగింది. ఓకే, లేకపోవచ్చు ఎవ్రీ టైం వచ్చిండు యాదగిరి వచ్చిండు, అప్పుడు ఇంకో సందీప్ అని మేము ఎన్నిసార్లు వచ్చినా మీరు ఇదే మాట చెప్తారు, నాకు కొత్త, నాకేం తెలియదు. అప్పుడు పరిస్థితి ఎలక్షన్ ఫీజులో ఏదో పరిస్థితి పరిణామాలు వేరే ఉండేది సార్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే కోర్టు పరిధిలో ఉన్నది, కన్స్ట్రక్షన్ ఎట్లా అయింది సార్? అదే దాన్ని ఒకటి ఆల్రెడీ మా వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. నేను వచ్చేవరకు ఆల్రెడీ ఇష్యూ అయింది, ఆల్రెడీ నడుస్తుంది ఆల్రెడీ అప్పుడు ఇచ్చారు సార్. నేను వచ్చేవరకు ఇచ్చారు కదా విషయం. ఓకే సార్, ఇచ్చారు. అది దేంట్లో ఇచ్చారు? 411 ఇచ్చారా, 471 ఇచ్చారా, 470 ఇచ్చారా? మరి 411 కడుతుంటే మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? అది పర్మిషన్ వచ్చి వేరే సర్వే నెంబర్లో, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది వేరే సర్వే నెంబర్లో. అండ్ ఇంకొకటి అది మరి అది ఈ సర్వే కానీ మళ్ళీ రెవెన్యూలు కరెక్ట్ ఐడెంటిఫై కావచ్చు. అంటే నేను ఒక నిమిషం సార్, ఇక్కడ విషయం ఏమైందంటే గతంలో వీళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు కలెక్టర్ గారి దగ్గర నుండి ఆర్డర్స్ వచ్చి ఒక జేసీబీని పంపించడం జరిగింది. జేసీబీ అక్కడికి డిస్మాంటిల్ కోసం అక్కడికి వచ్చినాక ఇమ్మీడియట్గా అప్పుడు మంత్రి మల్లారెడ్డి గారు అధికారంలో ఉండే. ఆయన అధికారం ఉంటే ఒక్క ఫోన్, ఈ చిన్నారెడ్డి అంటేనే కోఆప్షన్ మెంబర్, ఇటు నుండి ఒక ఫోన్ పోవడంతో ఇమ్మీడియట్గా ఆ జేసీబీ అనేది రివర్స్ వెళ్ళింది. సో వీళ్ళు గత ప్రభుత్వంలో ఈ మల్లారెడ్డి అరాచకాల మీద ప్రశ్నించినప్పుడల్లా వీళ్ళ మీద భౌతిక దాడులకు దిగింది. ఇప్పుడైనా ప్రజాపాలన వచ్చింది కదా, 100% ఈ గవర్నమెంట్లో వీళ్ళకి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో కలెక్టర్ గారికి కలిస్తే వారు మీకు ఒకసారి కలిసి పూర్తి స్థాయి వివరణ సేకరించమని చెప్పడం. నేను కూడా అంటే మీరు అన్నది ఈసారి అన్న మరి ఈసారి నాకు కూడా అంత ఐడియా లేదు. ఒకసారి నేను కూడా ఒక చిన్న మాట, ల్యాండ్ కాడికి వెళ్ళాము. సో నేను కూడా అదే ప్రయత్నం చేస్తాను, కవర్ చేసుకుంటా. సర్వే నెంబర్ అది నాకు కూడా తెలియదు. ఏదైతే డిమాలిషన్ ఉందో దాన్ని అమలు చేయండి సార్. ఇంతకుముందు మీకు ధరణిలో క్లియర్గా అనిపిస్తుందండి. ఇది 470, 471 ఇక్కడ. వాళ్ళు వచ్చి డైరెక్ట్ 411లో కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇది మొత్తం క్లియర్ పేపర్స్ ఇచ్చినా కానీ మీ దగ్గర పేపర్ లేదు. మీరు కూడా ఈవెన్ ప్రాపర్ పేపర్ ఏదంటే లీక్ డాక్యుమెంట్స్ ఉన్నది, సంథింగ్ రెడీ ఉన్నది. మీరు అన్నదానికి ఒక వారం రోజుల రాని నీకు క్లియర్ ఇచ్చేస్తాను. ఒక చిన్న మీకేమన్నా ఒత్తిడి ఉందా సార్? వీళ్ళకి సంబంధించిన బిట్ ఇది సార్. ఈ రెడ్ మార్కింగ్ ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించిన బిట్, ఈ వెనుకకు సంబంధించిన బిట్ వాళ్ళు ఎవరైతే అవతల పక్షం వాళ్ళు ఉన్నారో వాళ్ళు. ఇతను కోఆప్షన్ మెంబర్, మన మున్సిపాలిటీనే టీఆర్ఎస్ కోఆప్షన్ మెంబర్కి చెందిన వ్యక్తి. ఆయన అనుచరులే చిన్నారెడ్డి. ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చి కన్స్ట్రక్షన్ చేసేస్తారు. ఇది ఒక చిన్న మాట అంటే నాకేందో క్లారిటీ ఉంటే నేను కూడా ఇది సార్ మీరు దాని సబ్జెక్ట్కి ఇప్పుడు నేను కొంచెం గ్రిప్ తెచ్చుకోవాలి. 411 సర్వే నెంబర్ అనేది వీళ్ళకి సంబంధించిన బిట్. ఈ బిట్లోకి వచ్చి ఈ వెనుక చిన్నారెడ్డి వాళ్ళకి ఇదంతా ఎంత 470, ఇదంతా 470 పెద్దది 470 ఏరియా సర్వే నెంబర్ 470. ఇదంతా ఈ లేఅవుట్ 470, ఇది 411. ఉన్న పర్మిషన్ ఏదైతే ఉందో 470 ఉందో 411 ఉందో ఒకసారి మీరు తెలుసుకుంటే ఒక 5 నిమిషాల డాటా వస్తుంది. అందుకే అన్ని తీసుకుంటా. మీకు ఒక చిన్న మాట మీరు అన్నదానికి ప్రతి ఒక్కొక్కటి చూడరా, మీరు అన్నదాని పాక ఒక నేను అన్ని డాటా తీసుకుంటా. ఓకే, ఇప్పుడు మీరు ఇచ్చిన పర్మిషన్ ఒకటి చూడండి. అంటే 2-3 ఉన్నట్టుంది. 2-3 కాదు, 4 లైన్లు అన్ని ఉంటాయి. ఇది చూడండి, అంటే నేను ఉన్నది నాకు ఉన్నది కాబట్టి చెప్పిన. ఓకే సార్, ఇలాండి. ఇది మీరు ఇచ్చిన పర్మిషన్. ఏది మీరు దేనికి ఇచ్చారు? కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. మరి ఈయన ఏం చేసిండు? డైరెక్ట్ వెళ్ళి కమర్షియల్ బిట్లు, కమర్షియల్ షట్టర్స్ వేసిండు. మరి మీరు పట్టించుకోరా? మీరు చూసుకోరా? మీరు అడగరా?
కాదు, ఒక చిన్న మాట చెప్తాను ఇంకొకటి సార్, ఇక్కడ అయితే టౌన్ ప్లానింగ్ వాస్తవంగా ఓకే వీళ్ళు తప్పు అనుకోండి, వాడు రైట్ అనుకోండి, వాడు ప్రతి మూమెంట్లో ప్రతిసారి ఆ చెన్నారెడ్డి వాళ్ళకి సంబంధించిన మనుషులు వీళ్ళకి నైతికంగా డబ్బులు ఆఫర్ చేయడం ఎందుకు? వీళ్ళు దొంగలే కదా, సరే వీళ్ళ భూమి కాదు, ఏ మూమెంట్లో ఏ ప్రయోజనం మేము కూడా మాట్లాడినా ఒకసారి నేను చెన్నారెడ్డితో ఇట్లా ఫేస్ టు ఫేస్ కూర్చుంటే మీకు తెలియదు రీసెంట్లీ 1 month బ్యాక్ కూడా మీకు నాకు తెలిసి మల్లన్న పిఆర్ రవీందర్ కూడా ఈ విషయంలో ఫోన్ చేసి ఉంటాడు, దమ్మాయి కూడా విషయం అని. మీరు ఇప్పుడు కొత్త వచ్చి 1 month అవుతుంది, ఈ గ్యాప్లో మీకు ఫోన్ చేసిండు రీసెంట్గా ఈ ఇష్యూ మీద, ఈ ఒక 1.5 month కింద కూడా దీని విషయంలో ఫోన్ చేసిండు. అప్పుడే మేము కూర్చున్నాం ఫేస్ టు ఫేస్. మీకు సైట్ ఐడియా లేకపోవచ్చు, అయితే మేము ఫేస్ టు ఫేస్ అతనితో కూర్చుంటే ఏమంటున్నాడు చెన్నారెడ్డి అంటే, మాతోనే మేమే ఎవిడెన్స్ అనుకోండి, మేము 40 లక్షలు ఇస్తాము 50 లక్షలు ఇస్తాం అని చెప్పేసి రివర్స్ మాకు మాట్లాడుతున్నాం. అరే మీ భూమి మీరు న్యాయంగా ఉన్నప్పుడు మాకు పైసలు ఇవ్వడం ఎందుకు? జెన్యున్ మనం ఒకటి సైకలాజికల్ నేను నాతో మాట్లాడిండు, మీ వీళ్ళతో మాట్లాడి సందీప్ నువ్వు కూడా ఆ రోజు నువ్వు కూడా ఉన్నావు కదా. వీళ్ళు ఏంటంటే సార్ పేదోళ్ళు, వీళ్ళేంది చారీలు, ఆయన ఏంది ఇక్కడ రాజకీయ పలుకుబడి ఆ మల్లారెడ్డి గతంలో మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయనను చూసుకొని ఇది చేస్తున్నాడు. ఇప్పుడు ఏంది కొత్త ప్రజాపాలన వచ్చింది, డెఫినెట్గా ఈ బాధితులకు న్యాయం జరుగుతుందని మేము కలెక్టర్ గారిని అప్రోచ్ అయినాం. సైబల్టేనియస్లీ సార్ కూడా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి పూర్తి వివరాలు చెప్పమన్నారు. నేను కూడా డాటా మీరు సార్ మా బాధ మీకు చెప్పుకోమన్నారు సార్, మేము మీకు చెప్పుకుంటున్నాము. మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, మేము ఏదో సెటిల్ చేసుకున్నాం, డబ్బులు ఉన్నప్పుడు వేసుకుందామని మేము అనుకున్నాం, కోర్టులో కేసు వేసినాం. అది అయినాకనే ఇద్దరు చేయాలి పని. మేము తెలిసిన వాళ్ళు అట్లా చేయలేదు, చేసి పట్టుకురు తింటున్నారు. మరి మేమేం చేయాలి మన డిమాలిష్ చేసినట్టు ఎవిడెన్స్ ఉంది, గతంలో పేపర్ ఇవ్వండి సార్ అంటే 1 week అని ఇప్పటికి 6 months పేపర్ కూడా ఇవ్వలేదు. మేము తీసుకున్నాం ఆల్రెడీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నాం. మళ్ళీ 4/7 ఎక్కడ ఉంది, 4/11 ఎక్కడ ఉంది సార్? ఇక డబ్బు ఉంటే ఏదైనా తినొచ్చా సార్? ఆల్రెడీ చేసేసి వచ్చింది, డిమాలిషన్ చేసినట్టు ఆర్టీఐలో వచ్చింది. మీరే ఇచ్చింది, ఇది ఆర్టీఐ యాక్ట్ చేస్తే మీరు ఇచ్చింది. ఆయన అప్పుడు ఆయన వేసుకున్న తర్వాత ఎవరైనా సార్ ఆఫీసర్ అందరూ రావాల్సింది రోడ్డు మీద తప్పది. సమాధానం చెప్పాల్సింది ఇది మీరు ఇచ్చింది సార్. గతంలో ఉన్న అధికారుల ఇప్పుడున్న అధికారుల ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాల్సింది. ఇప్పుడు డెమాలిషన్ చేసినాక కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్ కావాలి, మరి పర్మిషన్ ఇచ్చిరా మీరు? 4 level ఎటువంటి పర్మిషన్ ఇచ్చారు? అదే అందుకని మీరు 4 level నాకు ఐడియా లేదంటారు. అందుకే ఇంత క్లియర్గా మేము ఆర్డర్ బై మున్సిపాలిటీ ఆఫీస్ దమ్మాయిగూడ సార్దే సైన్. నేను అక్కడే ఏనైనా కొత్తగా డిమాలిష్ చేసిన సబ్జెక్ట్ గురించి అదే సార్ డిమాలిష్ అప్పుడు కొత్తగా సబ్జెక్ట్ కూడా డబ్బు ఉండాలి, నోరు ఉండాలి. పర్సనల్ గా మీకేమన్నా అప్పుడు మల్లారెడ్డి నుండి ఏమన్నా ఒత్తిడి వచ్చింది? నేను వచ్చింది అంటే ఆయన టీఆర్ఎస్ కోఆప్షన్ మెంబర్ కాబట్టి మీరేమన్నా ఆయన సమర్థిస్తున్నారు? మరి ఎందుకు సార్ వీళ్ళ పక్షాన మీరు చేసిన సైన్ కదా సార్, ఈ డాక్యుమెంట్ ప్రకారం అక్కడ ఉందా స్పాట్ మీద? సార్ మీరు చూడండి, మీరు ఎట్లా సైన్ చేస్తారు అంటే మీకు 2 years అవుతుంది సార్, మీరు వచ్చి 2 years అవుతుంది సార్. కంపల్సరీ అందరు బాధ్యులు అవుతారు సార్, అందరు బాధ్యులు అవుతారు. మీరు ఒక ఆఫీసర్ సరే, గతంలో ఆయన అధికారి ఏం తీసుకుంటే ఏం చేస్తారు మీరు వచ్చి 10 నెలలు అవుతా ఉంది. 10 నెలలు 2 years అవుతుంది, 1.5 year అవుతుంది. ఏదో సైన్ చేసిన సింపుల్ గా అంటే 1 year. 1 year సార్. మీరు చూడండి, వెరిఫికేషన్ చేస్తే సైన్ చేయాలి సార్. అంతా జరిగింది, పదని చేసిన ఆయన తప్పు, మీరు కరెక్టే అనుకున్నాం. కాసేపు ఎప్పటి వరకు క్లారిటీ వస్తుంది, ల్యాండ్ వాళ్ళదా వీళ్ళదా సార్? తీసుకుని నేను డాటాది మొత్తం తీసుకొని రాజకీయ నాయకులు చెప్పిన వల్ల అల్టిమేట్ గా మీరు దాన్ని తీసుకోవడానికి వారం రోజులు అయింది సార్. మీరు ఒక 1-2 hours లో తీసుకుని అప్డేట్ చేయండి, అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే మీరు ఈజీగా సైన్ తీసుకుంటున్నాను, అంత ఈజీగా అయితే మీరు సైన్ చేయరు కదా. చెప్తున్నాం, ఏ వాళ్ళు కూడా ఇంకేమైనా రాజకీయ ఒత్తిళ్లు కనుక చేపించినా ఇప్పటికి కూడా వాళ్ళు ఏ పార్టీ నుంచి ఈ బాధితుల పక్షాన మాత్రం మేము 100% పోరాడతాం. ఎందుకంటే వీళ్ళు లేనోళ్ళు, వీళ్ళు మమ్మల్ని అనేక సార్లు ఆశ్రయించిళ్ళు సార్. మాది ఎక్కడ తప్పున్నా కూడా వాళ్ళు పైసలు నాతో ఉన్నాడు. యాజ్ మేము కూర్చుంటే చెన్నారెడ్డి నాతో ఫేస్ టు ఫేస్ కూర్చుంటే 40 లక్షలు ఇస్తా, వీళ్ళు ఎవరైతే ఉన్నారో నా ముందు ముఖం ముందు కూర్చొని మీలాగానే 40 లక్షలు ఇస్తా, 50 లక్షలు ఇస్తా అంటే గాలికి పోయేటోడు ఎవడు పడతాడు వచ్చి భూమి అడిగితే పైసలు ఆఫర్ చేస్తారు సార్. చిన్న విషయం. కానీ ఇప్పుడు మీ మీద కూడా సార్ వాళ్ళు ఇంకా ఎట్లాంటి పై స్థాయి నుండి ఒత్తిళ్లు పెట్టినా కూడా మేమైతే రోడ్ ఎక్కడం జరుగుతుంది. బాధితుల పక్షాన 1000% పోరాడతాం. ఆ పోరాటంలో ఎట్లాంటి అనుమానాలు అయితే లేవు సార్.
సో ఈవినింగ్ వరకు మీరు డేటా తీసుకుంటారు, రేపు మార్నింగ్ మళ్ళీ నేనే వస్తాను. రేపు వస్తాం సార్, ఎందుకంటే ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. అది దానికి లాక్ వేసి పెట్టేసేది వాళ్ళది అయిపోయేదాకా దాన్ని టచ్ చేయొద్దని అంతే. మీరు అన్నట్టు నేను సందికి చేసి చెప్తాను. రేపు 10 days కూర్చుంటారు ఇన్నే మున్సిపల్ ఆఫీస్ ముందు పర్మిషన్ తీసుకుంటారు కంపల్సరీ. వీళ్ళు కూడా ఈ రోజు బయటికి రావడానికి కారణం, ఏకైక కారణం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, పేదలకు న్యాయం జరుగుతుంది, ప్రజా ప్రాణంలో కంపల్సరీ పెత్తందారుల పైన ఈ ప్రభుత్వం పోరాడుతుందనే ఉద్దేశంతోనే ఈ బాధితులు ఇవాళ వెలుగులోకి వచ్చిళ్ళు. అదే గత ప్రభుత్వంలో వీళ్ళకి వచ్చేది ఉంటే వీళ్ళ మీద భౌతిక దాడులు, వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వీళ్ళ నాన్నగారిని ఆ పొక్కలేసి కూడా కొడతా అన్నాడు అయితే. నిన్న కూడా వాళ్ళను ప్రశ్న మీడియా పరంగా కూడా వచ్చింది, అందులో కూడా వచ్చింది. మీకు ఆల్రెడీ ఆ లింక్ కూడా రిలీజ్ చేశారు సార్. టోటల్ ఏం లేదు సార్, మీది 47 సర్వే నెంబర్ వెరిఫికేషన్ చేయండి. మీరు ఎలాంటి చూడకుండా, ఈ డిమాలిషన్ చూడకుండా మీరు సైన్ చేసారు, మీ పరిధిలో జరిగింది, మీ బిర్యానీలో జరిగింది, దీని మీద మీరు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది సార్. ఏం మెయిల్ చేయలేదు, ఇప్పుడు మెయిల్ చేస్తావు కదా నువ్వు మాకు చెయ్యి. ఎందుకంటే ఈ ఇన్ని ప్రభుత్వాలు ఏం చేయలేవు, వాళ్ళ దిక్కే ఉన్నాయి. ఇప్పుడు నా దిక్కున్నావు నువ్వు అనుకుంటున్నా, ఇప్పుడు నుంచి చెయ్యి. కాల్ చేసి ఈజీగా తీసుకుంటా ఉన్నారు మీరు, గతంలో చాలాసార్లు కలిసిరా మీరు? మీరు ఏమన్నా ఎంక్వైరీ చేసినారా? అంటే అన్న భయ ఈ మున్సిపాలిటీలో ఈ ఎవరైతే ఈ కబ్జా చేసిన అతను ఉన్నాడో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కోఆప్షన్ మెంబర్. సర్వే ఎక్కడ సార్ దానికి కింద మున్సిపాలిటీలో కోఆప్షన్ మెంబర్ ఉంటే వ్యవస్థ ఎట్లుంటుంది సార్? ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు మేమే ఉంటున్నాం సార్. ఇప్పుడు మీరు గుడ్డిగా ఒకటి రెండే సార్, మీరు ఇది దీన్ని సైన్ చేసిన దాని మీద ఒకటి వెరిఫికేషన్ చేయండి ఇవాళ ఈవినింగ్ వరకు. సెకండ్ పాయింట్, వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉందని కన్స్ట్రక్షన్ చేసారు. థర్డ్ పాయింట్, వాళ్ళ ఫ్యామిలీ డబల్ బెడ్రూమ్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ ఎట్లా చేసారు ఒకటి. ఫోర్త్ పాయింట్, ఇంకోటి ఏంటంటే డిమాలిష్ ఉన్నదాన్ని దాన్ని ఎందుకు ఆపారు. ఫిఫ్త్ పాయింట్, డిమాలిష్ చేసి ఉన్నదని చెప్పి ఆర్టీఐ యాక్టులు ఉంది, ఎందుకు చేయలేకపోయారు. దాని సైన్ కూడా మీరే వేసి ఇచ్చారు, డిమాలిష్ అయిందని. ఇప్పుడు స్పాట్ మీద ఉన్నది కాబట్టి దీని పూర్తి బాధ్యత మీరు తీసుకొని దాన్ని డిమాలిష్ చేపియండి. లేకపోతే సార్ రేపు వీళ్ళు చావడానికైనా కూడా, పెట్రోల్ వసుకునే మంద చావడానికైనా కూడా రేపు 10 days మున్సిపల్ కమిషనర్ కూర్చోవడానికి రెడీ ఉన్నారు. వీళ్ళకి సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే లేదు సార్. తీసుకొని పోతే మా మీద కాదు, నేను వస్తున్నా సార్. ల్యాండ్ ఇష్యూ మీద మేము 20 లక్షలు అప్పు చేసి మేము ఇప్పుడు ఉన్నాం. పేదోళ్ళు సార్ వీళ్ళు అంతా, అదేం కాదు సార్, వీళ్ళు చాలా పేదోళ్ళు. నేను చెప్తాను సార్, నాకు ఈవినింగ్ వరకు అప్డేట్ ఇవ్వండి సార్. రేపు మార్నింగ్ కంపల్సరీ టెంట్ వేసుకుంటారు సార్ ఇక్కడ 100%. కాదు సార్, ఒకటి చిన్న మాట మేము మీకు ఇంకోటి చెప్పాలి. ఇంకోటి మేము ఏదైనా ఇప్పుడు ఏదైతే సిడిఎంఐ నుంచి ఏమన్నా మేము పోస్టల్ వేసినా అది టౌన్ ప్లానింగ్కి వచ్చిన ఆఫీసర్ ఓపెన్ చేసి చూడాలి. ఈవెన్ ఒక ఆఫ్టర్ ఒక డైలీ వేస్ పర్సన్ ఓపెన్ చేసి ఫోటో కొట్టి వాట్సాప్ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఇది మీ ఆఫీస్ నుండి ఒక ఆఫీసర్ చేయాల్సిన పని ఆఫ్టర్ ఒక డైలీ వేస్ పర్సన్ ఎలా చేస్తాడు? కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలియదు వాళ్ళకి. ఎట్లా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు చెప్పండి? పోయినా కూడా అది సార్ వీళ్ళు కంపల్సరీ టెంట్ వేసుకుంటారు రేపు ప్రతి ప్లేస్ లో మనుషులు సార్. మేము ఏమంటలే, మీ మీద కూడా ఫోర్స్ చేస్తాం. ఇది న్యాయం, ఇది 1000% న్యాయం అయితేనే మీరు చేయండి, ఇది అన్యాయం అయితే మీరు చేయకండి. క్లియర్ చెప్తున్నాం, ఇది న్యాయం అయితేనే చేయండి, ఇది అన్యాయం మీరు ఏదైతే సైన్ చేసిరో దానికి కట్టుబడి చేయండి సార్, అంతే. మీరు చేసిరు కదా దాన్ని ల్యాండ్ ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఒకవేళ పై ఆఫీసర్స్ నుంచి లేకపోతే రాజకీయ నాయకులు వస్తుంటే అదే మాట మాకు చెప్తే ఏడుకోవాలో అడిగితే సమాన్ చెప్పు. అంతే కదా. సో రేపు ఈవినింగ్ రమ్మంటారు సార్? ఎప్పుడు రమ్మంటారు? మార్నింగ్ మళ్ళీ బాధితులు ఒకసారి వస్తారు, మార్నింగ్ వస్తారు కంపల్సరీ. మార్నింగ్ వీళ్ళు టెంట్ వేసుకుంటారు సార్. ఎంత దూరం వెళ్తారు సార్? చూడండి రేపు మార్నింగ్ సంవత్సరం వెళ్ళదు, నేను ఒక్కసారి చూడండి, నాకు టైం పడుతుంది. అంటే యూటెక్ ఇంకొక రోజు తీసుకుంటా, ఎల్లుండి రమ్మంటారా? లేదు సార్ రేపు ఇచ్చేయండి డాటా. లేదు ఎంతసేపు అన్నా దొరకడానికి 2 రోజులు టైం పెడుతుంది కదా, ఇప్పుడు 1 year తిరుగుతున్నాం సార్. ఎల్లుండి మార్నింగ్ సార్, ఒక్కరోజు సార్ టైం ఇద్దాం, ఒక్కరోజు టైం ఇద్దాం. ఎల్లుండి మార్నింగ్ మేమే వస్తాం సార్, ఓన్లీ మీ పేసికే వచ్చి మీరు ఒక్కసారి ఆ రోజు మాకేందో పూర్తి డేటా ఇవ్వండి సార్.
లాస్ట్ బెదిరిస్తావో రిక్వెస్ట్ చేసుకుంటావో వాళ్ళకి ఇది అయిపోయేదాకా ఏం చెయ్యకండి, రాకండి, వాళ్ళు రారు మీరు రారు అని చెప్పేసి ఇప్పుడు అంతే. మన దగ్గర ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ సంబంధించిన డాక్యుమెంట్స్ ఒక జిరాక్స్ కాపీ A to Z వాట్ ఎవర్ యూ హ్యావ్ సార్కి సబ్మిట్ చేయాలి. చూస్తే నాకు కూడా వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉండే కన్స్ట్రక్షన్ అది కూడా కావాలి సార్. అన్ని ఫైల్ తీస్తే కదా కంటెంట్ ఆఫ్ కోర్టు స్టేటస్ కో ఉంది, అన్ని తీస్తే డిమాలిష్ చేసి అని ఉంది, అన్ని కాపీ ఇవి ఎంతవరకు కరెక్ట్ నేను చూసి ఫైల్ పెట్టుకుంటాను. నేను కూడా నా క్లాస్ మీరు అది ఏం చెప్పండి రైట్ సార్. సెట్ ఇవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ. రాము సార్ నా పేరు.